triplex villas at Kollur, APR Projects. సో నన్ను గుర్తుపెట్టావా? నా పేరేంటి చెప్పు. మంజుల. ఆఫ్ అయిందా కరెక్ట్ కదా? దీవెన నీ వీడియోస్ చూసుకుంటున్నావు ఇప్పటికీ కూడా? చూసుకుంటున్నా. అవునా? రీసెంట్ గా నువ్వు చూసుకున్న వీడియో ఏంటిది ఇది దీవెన? చూసుకోలేదు. నీకెవరు ఇష్టం? ఏ హీరో అంటే ఇష్టం? మహేష్ బాబు గారు. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పండు గారు. పెద్దయ్యకి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు దీవెన? హీరోయిన్ మిస్ వరల్డ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్లు మాత్రం అసలు అంటే 3 years నేను చూసేటప్పటికి ఇంత చిన్న బుడత పిల్ల ఉండేదండి. ఇప్పుడు నేను చూసేటప్పటికి ఇంత పాప అయిపోయింది. సో నేనే షాకింగ్ అనమాట. సో ఎవరో అని అనుకుంటున్నారు కదా, ఎస్ మన జబర్దస్త్ దీవెన అనమాట. నాకు తెలుగు రాదు. ఎస్ ఈరోజు అయితే నాతో పాటు దీవెన అండ్ దీవెన ఫాదర్ మధు గారు ఉన్నారు. సో అసలు మధు గారు ఎలా ప్యాంపరింగ్ చేసేవాళ్ళు, అసలు సెట్లో దీవెనని ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు, సో డైపర్స్తో దీవెనని తీసుకొచ్చారా లేదు అంటే ఎలా తీసుకొచ్చేవాళ్ళు అనేది ఫస్ట్ నా క్వశ్చన్. ఎందుకంటే అంత చిన్న మాటలు కూడా ప్రాపర్గా రాని టైంలో దీవెనని స్టేజ్ మీద మనం చూసాము. సో అంత ఈజీ టాస్క్ కాదు పేరెంట్స్కి అయితే. మరి ఎలా హ్యాండిలింగ్ చేశారు ఏంటి అనేది మరి ఈరోజు మధు గారితో అండ్ దీవెనతో మాట్లాడేద్దాం. హాయ్ మధు గారు. హలో అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఫైనల్ గా మీరు కూడా సెలబ్రిటీ అయిపోయారు దీవెనతో పాటు కదా. దీవెన ఫాదర్. దీవెన ఫాదర్ అండ్ వీడియోస్ చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు, కుకింగ్ వీడియోస్ మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అవునండి కదా. అవునవును. సో మరి హాయ్ దీవెన. హాయ్. తెలుగు వచ్చా? వచ్చు. వచ్చా? వచ్చు. అమ్మో, ఇప్పుడు పళ్ళు వచ్చాయా దీవెన? వచ్చాయి. ఈయను అప్పుడు పళ్ళు లేనప్పుడు ఇంటర్వ్యూ చేశాను, ఇప్పుడు పళ్ళు కూడా వచ్చేసాయి. అప్పుడు అవును చేసినప్పుడు లేవు, ఊడిపోయినాయి కదా. సో 3 years లో ఎంత చేంజ్ అయింది సార్? అంటే మాకు తెలియదు కానీ గ్యాప్ తర్వాత చూసిన వాళ్ళకి మీకు తెలుస్తుంది అనుకుంటా. మాకు తెలుస్తుంది బాగా అంటే మేము డైలీ చూస్తూ ఉంటాం కదా, మాకు అంత అనిపించదు. చాలా రోజులతో చూసిన వాళ్ళకి అమ్మో ఇంత పెద్దగా అయిపోయింది అనుకుంటా. దీవెన నీ వీడియోస్ చూసుకుంటున్నావు ఇప్పటికీ కూడా? చూసుకుంటున్నా. అవునా? రీసెంట్ గా నువ్వు చూసుకున్న వీడియో ఏంటిది ఇది దీవెన? చూసుకోలేదు. మీరు అడుగుతారని ముందు చెప్పాలి. ముందడితే చూసుకున్నా, మరి ఏ వీడియో చూసుకున్నావు అంటే చూసుకోలేదు. అవును చూసుకోలేదు. చూసుకోలేదా? సో మరి నువ్వు ఎందుకు జబర్దస్త్కి రావట్లేదు? ఎందుకంటే నాకు తెలియదు, మా నాన్న అడగండి. ఓ నాన్న ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు కదా. కాదు. ఏ అవును కాదు. ఏం చెప్పారు చెప్పు నాన్న? అసలు చెప్పలేదు. అసలు ఏమి చెప్పలేదు. ఏం చెప్పలేదా? ఏ ఇంటర్వ్యూలో ఏం అడిగినా నాన్నని అడుగని చెప్పారు కదా. ఆహా చెప్పలేదు. అలా చెప్పలేదా? సో మరి ఏం చెప్పారు నాన్న? ఏం చెప్పలేదు, నేనే మాట్లాడుతున్నాను. సో ఓకే, మరి జబర్దస్త్ లో నువ్వు ఎవరి టీంలో చేసేదాన్ని గుర్తుందా? రాకేష్ అన్న టీంలో. రాకేష్ అన్న టీంలో. సో నన్ను గుర్తుపెట్టావా? నా పేరేంటి చెప్పు. మంజుల. ఓకే, సగం ఆఫ్ అయిందా కరెక్ట్ కదా? నా పేరు ఎలా గుర్తుంది నాన్న నీకు? అంటే అప్పుడు ఇంటర్వ్యూ చేశారు కదా. నీకు పళ్ళు లేని టైంలో, మాటలే రాని టైంలో నేను ఇంటర్వ్యూ చేశాను రా చిట్టి తల్లి, అయినా నా పేరు గుర్తు పెట్టుకున్నావు. సో ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు దీవెనా? 5th స్టాండర్డ్ వచ్చింది అంటే నేను ఏ ఫస్ట్ స్టాండర్డ్ లోనో సెకండ్ స్టాండర్డ్ లోనో ఇంటర్వ్యూ చేశాను కదా. కాదు, తిను కూడా వచ్చి ఆల్మోస్ట్ 2000 లో 5 years. ఇప్పటికి 5 years జర్నీ జబర్దస్త్ లో చేస్తూ. అంటే 6 months 8 months అవుతుందా గ్యాప్ ఇచ్చి? అంతే 1 year అవుతుంది అనుకుంటా. 1 year కరోనా దగ్గర నుంచి ఇంకా కొంచెం గ్యాప్ గా అప్పుడప్పుడు చేపిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చారా వాళ్ళు ఇప్పించారు? మేమే ఫస్ట్ కరోనా టైంలో మేము అంటే ఇచ్చాము, వాళ్ళు కూడా పిల్లలు కదా వద్దని చెప్పేసి అన్నారు. ఇంకా అట్లా తర్వాత ఇంకా మేము కూడా మళ్ళీ స్టడీ కొంచెం హైయర్ క్లాస్కి వెళ్తూ ఉంది కదా, కొంచెం ఎందుకు స్టడీ మీద ఫోకస్ పెడదామని చెప్పేసి ఇంకా అది ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది జబర్దస్త్, వాళ్ళు కూడా పెద్దవాళ్ళతో వెళ్తున్నారు కదా అని చెప్పి ఇంకా మేము కూడా సరే అని అట్లా తగ్గించి వచ్చేసినాం అన్నట్టు. ఇంకా నాకు ఇప్పుడు ఒక విషయం చెప్పాలండి మీరు. చెప్పండి. అంటే దీవెనని అంటే లైక్ మీరు తీసుకొచ్చేటప్పుడు చాలా చిన్న పాపగా తీసుకొని వచ్చారు కదా, అంటే అప్పుడు నిజంగా డైపర్స్ వేసి తీసుకొచ్చేవాళ్ళ? అయ్యో లేదు లేదా? లేదు. అంటే మాకు అంత చిన్నపిల్లగా చిన్నదే
చాలా చిన్నది. చిన్నది. సో అంటే లైక్ మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ, అంటే జబర్దస్త్ ఆపర్చునిటీ కానీ? జబర్దస్త్ అంటే అంతకు ముందు, జబర్దస్త్ ముందు మా టీవీలో కొన్ని అదే ఒక ఎపిసోడ్ 3 ఎపిసోడ్స్ 5 ఎపిసోడ్ చేసాం అనమాట, ఇలా కామెడీ షో కిడ్స్ తో. కిడ్స్ తో. చేసినప్పుడు యోధా అండ్ ఈ దీవెన, రమ్య, వీళ్ళ అనను, వీళ్ళంతా కలిసి ఒక టీము, వీళ్ళకి ఒక టీము, యోధా సిస్టర్స్ ఫైటర్స్ అని ఒక టీం ఉంది. దాంట్లో ఎంత చాలా చిన్నది, యూకేజీ అనుకుంటా అప్పుడు. యూకేజీ లోనే శారీ కట్టుకొని ఆ శారీతో అసలు ఎంత బాగా చేశారో. ఆ తర్వాత అది కొంచెం ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన తర్వాత ఇంకా యోధా అప్పటికి జబర్దస్త్ లో వెళ్ళింది. దాని తర్వాత యోధా వెళ్ళడము, దాని తర్వాత ఇంకా పిల్లల కోసం అని చెప్పి అనుకుంటుంటే చందు గారు ఏం చేసిండంటే, చందు ఇట్లా దీవెన ఉందండి, ఆల్రెడీ రాకేష్ గారు చూశారు, ఒకసారి తీసుకెళ్ళండి చూద్దాం అని చెప్పేసి తీసుకెళ్ళాము. చెప్పిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళిన రోజు డైలాగ్ చెప్పలేదు దీవెన. వాళ్ళు చూద్దాం అసలు ఎలా చెప్తుంది ఏంటి అని చెప్తే ఆ రోజు చెప్పలేదు. అయ్యి ఏంటండి చెప్పట్లేదు అంటే, సార్ చెప్తే సార్ బాగా చేస్తుంది కానీ, ఎందుకంటే సర్లే సార్ తర్వాత చూద్దామని చెప్పి ఒక డైలాగ్ తీసుకొచ్చి నెక్స్ట్ రోజు ఎపిసోడ్ ఉంది, ప్రాక్టీస్ ఉంది. సరే చందు ఏం చేసిందో తీసుకెళ్దాం, ఏం కాదు అది చెప్తుంది దీవెన అని చెప్పేసి తీసుకెళ్తే ఒక డైలాగ్ ఇస్తే, ఆ డైలాగ్ ఒకటే డైలాగ్ ఫస్ట్ ఎపిసోడ్లో, నాకు తెలుగు రాదు, అది రష్మి గారి చిన్నప్పుడు చైల్డ్ అనమాట, రష్మి గారి చైల్డ్ క్యారెక్టర్ వేసారనమాట. ఇంకా అలా ఒక్క డైలాగ్తోనే బాగా నచ్చింది. జడ్జెస్ కానీ, నాగబాబు గారు కానీ, రోజా గారు కానీ బాగా కనెక్ట్ అయ్యి, ఆ రష్మి గారు అయితే బాగా కనెక్ట్ అయ్యి ఇంకా చిన్న రష్మి పేరు పెట్టేశారు. అట్లా జబర్దస్త్ లో అవకాశం వచ్చింది రాకేష్ గారు ద్వారా. అలా స్టార్ట్ అయిన ప్రయాణం స్టార్ట్ అయింది. దీవెన, నువ్వు ఫస్ట్ ఏమైనా ఆడిషన్ ఇచ్చావా జబర్దస్త్ కి? జబర్దస్త్ కి కానీ, మూవీస్ కి, సినిమా మూవీస్ కి మూవీస్ కి ఇచ్చా. మూవీస్ కి ఇచ్చావా? ఏ మూవీస్ కి ఇచ్చావు? చాలా ఇచ్చా, ఏమని గుర్తు పెట్టుకోవాలి. అయ్యో ఎంత కష్టం వచ్చింది చిట్టి తల్లి. ఇప్పటికి ఏ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసావు చెప్పు, నీ ఫిలిమ్స్ లిస్ట్ చెప్పు. నాకు గుర్తులేవు, అప్పుడు నేను చిన్న పాపని కదా. అప్పుడు అంత చిన్న పాపవా? అవును. కాదు, అవును, జస్ట్ ఇంత చిన్న పాపవే. ఇంత చిన్న పాప. అప్పుడు పళ్ళు లేవు, ఇప్పుడు పళ్ళు వచ్చాయి అంతే. సేమ్ టు సేమ్ దీవెన. హైట్ అవ్వలేదా? హైట్ ఏదో ఒకసారి నిలబడి చూద్దాం. జస్ట్ ఇంత అయ్యావు కదా. నువ్వు హీల్ కూడా వేసినట్టున్నావు. కాదు. కాదా? అంటే హైట్ అయ్యావా? అసలు నీ హెయిర్ ఎలా చూపించు. ఓ అసలు నీ హెయిర్ కి యోధా హెయిర్ కి ఏంట్రా, ఏం మ్యాజిక్ ఏం ఉందా? ఏం లేదు, కూర్చొని మాట్లాడొచ్చురా. ఏం లేదా? ఏం లేదు. ఏదో ఆయిల్ రాస్తున్నారు కదా, సీక్రెట్ ఆయిల్ చెప్తే నేను కూడా పెంచుకుంటాను. నా షార్ట్ హెయిర్ ఉంది చూడు, కోకోనట్ ఆయిల్. సో మొత్తానికి దీవెన ఇంత చిన్న పాప కాస్త ఇంత పెద్దదాన్ని అయిపోయావు కదా. మరి ఎవరైనా అడుగుతున్నారా, నువ్వు జబర్దస్త్ లో దీవెన కదా అని అడుగుతున్నారా? అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు చెప్పు. నేను జబర్దస్త్ లో చేస్తావు కదా, ఆ పాపైనా నువ్వు అని అడుగుతున్నారు. అప్పుడు నువ్వేం చెప్తున్నావు? అవును, నేను కూడా ఆ పాప అని చెప్తున్నా. నువ్వు కూడా ఆ పాపవేనా? కానీ ఫేస్ మారిపోయింది దీవెన. వాళ్ళు గుర్తుపట్టారు కదా. అది వాళ్ళు గుర్తుపట్టారా? నువ్వు పెద్దవయ్యో ఫేస్ లో మార్పు చేంజ్ వచ్చిందని ఏం అనట్లేదా? ఏమంటలేదా? దీవెన డైరెక్ట్ గుర్తుపట్టేస్తున్నారు అంటే కొంచెం అట్లా తెలియట్లేదు. మరి నీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? స్కూల్లో ఫ్రెండ్స్, క్లాస్ ఏమంటారు? ఏమనలే. ఏం అడగట్లేదు. నువ్వు షూటింగ్ కి ఎలా వెళ్తావు? ఫస్ట్ అడిగారు. ఏమని అడిగేవాళ్ళు? నువ్వు జబర్దస్త్ లో చేస్తావు కదా, ఇప్పుడు మా స్కూల్ కి వచ్చావా అట్లా అడిగారు. షూటింగ్ గురించి ఏమైనా అడిగారా నిన్ను ఇంట్రెస్టింగ్ గా? ఎలా వెళ్ళావు జబర్దస్త్ కి, ఇట్లా షోస్ కి ఎలా వెళ్ళావు అని అడిగేవాళ్ళు. డ్రెస్సెస్ ఎలా వచ్చేవి? అలా అడగలేదు. చిన్న చిన్న వాళ్ళకి ఇంకంతా పాపం వాళ్ళకి తెలియదు. సో మరి డాడీ ఎలా తీసుకెళ్లేవాళ్ళమ్మా నిన్ను? ఏడ్చేదాను అంట నువ్వు, సెట్ లో తెగ ఏడ్చేదాను అంట తెలుసా? కాదు. అవును నాకు తెలుసు, కావాలంటే అడుగు డాడీని. కాదు, మీరే అడగండి. కదండి ఏడ్చేది కదా. లేదు అబద్ధం కూడా చెప్పండి. మా దీవెన అస్సలు ఎప్పుడు ఏడలేదా? సో లేట్ నైట్ అయితే పడుకునేది, నిద్ర మాత్రం పోయి పాపం ఏజ్ అలాంటిది కదా, మరీ లేట్ అయితే మాత్రం పడుకునేది. కొంచెం పాపం లేపి మళ్ళీ ప్రాక్టీస్ చేయించి మళ్ళీ స్కిట్ పడుకొని లేచి స్టేజ్ ఎక్కేది పాపం. అప్పుడు బాగా వచ్చేది, గుర్తుండేవి. అప్పటికప్పుడు చేసిన స్కిట్ కూడా చాలా బాగా ఫన్ వచ్చేది. అసలు ఇంకా ప్రాక్టీస్ చేసిన దానికంటే అప్పటికప్పుడు చేసిన ఇంకా ఎక్కువ ఫన్ చాలా వచ్చినాయి మాకు. నిద్రపోయి బాగా పడుకొని పాపం లేచింది. లేచిన తర్వాత అనసూయ గారు, అది జబర్దస్త్, చిన్న చిన్న డైలాగే చెప్పేది. ఇలా రాకేష్ గారు, రాజ్ కుమార్ గారు అని రైటర్, వీళ్ళంతా కలిసి చిన్నది ఛాయ్ అమ్మాలని ఒక గెటప్ వేసేసేస్తే ఇంకా అసలు ఎంత బాగా చేసిందంటే ఆ రోజు అసలు ఫుల్ ఫన్ వచ్చింది మాకు. మస్తు నవ్వుకున్నాం మేము, చాలా బాగా గుర్తుంది. అక్కడ ఎలా చేసా సేమ్ అలాగే చెయ్యాలి మరి.
అలా ఎలా వచ్చింది? అది అనసూయ గారు ఎలా లేదు యాక్టింగ్ చేస్తావు అలా చేయరా? అంటే నేను అనసూయ గారిలో లేకపోవచ్చు, కానీ ఇలాంటి ఒక సీట్ లో కూర్చున్నాను కదా, నువ్వు అలా ఫీల్ అవ్వాలి ఇప్పుడు ఇక్కడ. అనసూయ గారు అని ఫీల్ అవ్వకపోయినా పర్లేదు, కానీ ఇక్కడ ఒక యాంకర్ కూర్చుందని ఫీల్ అవ్వు. ఆ చాయ్ ఇప్పుడు నువ్వు నాకే అమ్మాలి. ఓకే, చాయ్ 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 కావాలా? కావాలి. ఎలాంటి చాయ్ కావాలి? అల్లం చాయ్ కావాలి. లేదు. మరి ఏ చాయ్ ఉంది నీ దగ్గర? నీకే చాయ్ కావాలి. మసాలా చాయ్ ఉందా? లేదు. అల్లం టీ ఉందా? లేదు. లేకపోతే నార్మల్ ప్లెయిన్ టీ ఉందా? లేదు. గ్రీన్ టీ ఉందా? మరి ఏం చాయ్? ఎలాచి టీ ఉందా? మరి ఏ టీ ఉంది? నీకే టీ నీకేం కావాలి? నీకే టీ కావాలి? నాకు అల్లం టీ కావాలి. లేదు. మరి ఏ టీ ఉంది నీ దగ్గర? నీకేం కావాలి? నాకు మరి అట్లీస్ట్ మిరియల్ టీ కావాలి. లేదు. మరి ఏ టీ నీ దగ్గర ఏ టీ ఉంది? నీకేం కావాలి? ఎంత అట్లా ఒక 3 times అట్లా జరుగుతుంది. నువ్వు చేసే స్కిట్స్ లో బాగా నీకు నచ్చిన స్కిట్ ఏంటి, బాగా గుర్తున్న స్కిట్ ఏంటి, నీ ఫ్రెండ్స్ నీకు గుర్తు చేసిన స్కిట్స్ ఏంటి, ఇంట్లో కూర్చునేటప్పుడు మీ రిలేటివ్స్ కానీ నాన్న కానీ నీతో గుర్తు చేసే స్కిట్స్ ఏంటి? చాయ్ చాయ్ ఒకటి, తర్వాత నాకు తెలుగు రాదు, తర్వాత టచ్ అప్. టచ్ అప్ అయితే ఒకసారి టచ్ అప్ చేసి చెప్పు. టచ్ అప్ అదే ఒక షార్ట్ డైలాగ్. రెడీ అంటే టచ్ అప్. Short ఒక్కొక్క ready డైలాగ్ అవ్వడం. అప్పుడు అప్పుడు ఒక్కొక్కటే చాలా చిన్న ఒక్కొక్క డైలాగే, కానీ బాగా రిజిస్టర్ అయిన డైలాగ్స్ అనమాట. హ్మ్. చాలా బాగా. ఇంకోటి ఏంటంటే అసలు దీవెన చేసిన తర్వాత అసలు దాని గురించి పట్టించుకోదు, అసలు అది వచ్చిందా రాదా కూడా అసలు ఏమి చూడదు, తెలియదు, టీవీలో కూడా చూసాను. అవును, చాలా చిన్న చూడదు అమ్మాయి అసలు. కదా. ఈ పెద్ద ఇంకొంచెం పెద్ద అయినాక కూడా అసలు ఏం కూర్చొని అసలు ఏం పట్టించుకోదు, స్కిట్లు చూడదు, ఏం చూడదు అసలు, ఏముండదు ఇప్పటికీ కూడా. ఇప్పటికి కూడా. మూవీస్ చూస్తావా దివినా? మూవీస్ బాగా వస్తాయి. నీకు ఎవరు ఇష్టం? ఏ హీరో అంటే ఇష్టం? మహేష్ బాబు గారు. ఎందుకు ఇష్టం? ఇష్టం అంటే ఎందుకు ఇష్టం ఉంటది కదా, రీజన్ ఉంటది కదా. నాకు అలా ఏం లేదు. నీకు అలాంటి రీజన్ ఏం లేదా? మహేష్ బాబు గారి డైలాగ్ ఏమైనా వచ్చా నీకు? చెప్పవా? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పండు గారు. సో నువ్వు రీల్స్ చేస్తూ ఉంటావు కదా, సో అవన్నీ ఎవరు రెడీ చేస్తారు? ఎవరు డైలాగ్స్ నేర్పిస్తారు? అమ్మ రెడీ చేస్తుంది. మరి డైలాగ్స్ ఇవన్నీ నాన్న నేర్పిస్తారు. అమ్మ ఎలా చూసుకుంటుంది, నాన్న ఎలా చూసుకుంటారు? చాలా బాగా చూసుకుంటుంది అమ్మ. నాన్న కూడా అలానే. నాన్న కూడా అలానేనా? ఇద్దరులో ఎవరు కొడతారు నిన్ను? ఎవరు కొట్టరు? అమ్మ ఇప్పుడు చెప్తే ఇంటికి వెళ్ళాక మళ్ళీ అలా ఏం లేదు. నాన్న కొట్టరు, అమ్మ కూడా కొట్టదు. నాన్న కొట్టరు అంటే అమ్మ కొడుతుంది. అమ్మ కూడా కొట్టదు. నాన్న కొట్టరు, అమ్మ కొట్టరు. సరే, అమ్మ నాన్న కొట్టడం కాదు, నువ్వు రీల్స్ చేస్తావు కదా, రీల్స్ చేసేటప్పుడు నీకు డైలాగ్స్ ఎలా నేర్పిస్తారు నాన్న? సేమ్ ఇప్పుడు నువ్వు ఒకటి నాకు యాక్ట్ చేసి చెప్పాలి. ఎలా యాక్ట్ చేయాలంటే, నాన్న నీకు రీల్స్ చెప్పేటప్పుడు నాన్న ఎలా నీకు నేర్పిస్తారో నువ్వు నాన్నలాగా యాక్ట్ చేసి చూపించాలి. ఇప్పుడు ఎవరు దీవెన? అక్క దీవెన. నేనే దీవెన, లేకపోతే నాన్న దీవెన. నాన్న దీవెన, నువ్వు నాన్న. ఓకే, ఇది రెడీ, 1 2 3 స్టార్ట్. మేము ఇలా రీల్స్ చూస్తూ ఉంటాం, ఏం చేయాలని రెడీ అయినప్పుడు ఇది బాగుంది ఇది చెయ్యి. ఓకే, ఈ డైలాగ్ విను ఒకసారి. ఓకేనా? ఓకే, ఇప్పుడు యాక్షన్. రెడీ, కెమెరా యాక్షన్. ఇటు కొంచెం, ఇటు కొంచెం. ఓకే, యాక్షన్. ఓకే, ఇది ఇక్కడ ఇటు ఇది జరిగాయి కాబట్టి మళ్ళీ చేద్దాం. ఓకేనా? ఓ మళ్ళీ రీటేకా? అవును. ఓకే, అయిపోయింది. అయిపోయిందా? బాగా ఇది దీవెన ఏమంటది? బాలే వద్దు, ఒకటి అక్కడ హెయిర్ చూడు ఎట్లా పోయిందో, హెయిర్ అంతా ఇట్లా వచ్చింది, ఇంకోటి చేద్దాం, వద్దు తీసేయండి. ఓకే, మళ్ళీ చేద్దాం. రెడీ, బాగుందా? ఓకే, ఇది అప్లోడ్ చేద్దాం. ఓకే, అంతే. ఓకే అంటే అది వెళ్ళిపోయింది, ఇంకా చూడదు. ఓకే, ఇంకా అప్లోడ్ అయ్యాక అదే ఏం పట్టించుకోదు. ఓకే, అంతే చేసుకొని డ్రెస్. ఓకే, సరే పోనీ దీవెన ఎలా యాక్ట్ చేస్తుంది? బాగా, చాలా బాగా. బాగా, చాలా బాగా. అవునా? అవును, చాలా బాగా. అంటే ఎలా దీవెన? సూపర్ గా యాక్ట్ చేస్తుందా? ఓకే, మరి పెద్ద అయిన తర్వాత హీరోయిన్ అవుతుందా? అవుతుంది. ఇక్కడ ఏమీ పట్టించుకోవు, నువ్వు ఎలా చేస్తున్నావో చూడవు, మరి ఎలా హీరోయిన్ అవుతావు? ఇప్పుడు నాన్న ఎలా చేశారో చేయమంటే చేయట్లేదు. నేనెందుకు చూడడం? ఆడియన్స్ చూస్తున్నారుగా నేను ఎలా చేస్తున్నా అని.
అప్పుడు మీరు పంచులు వాళ్ళు వేసారు కానీ ఇప్పుడు డైరెక్ట్ నిల్చోబెట్టండి స్టేజ్ మీద, ఎవ్వరు రాయక్కర్లేదు, డైరెక్ట్ పంచులు వేస్తుంది. అవును. సో నువ్వు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు దివిన ఏం చేస్తుంటావు నువ్వు చెప్పు? అంటే కాసేపు ఆడుకుంటా, కాసేపు చదువుకుంటా, కాసేపు టీవీ చూస్తా, కాసేపు ఫోన్ చూస్తా, అవన్నీ చేస్తా, కాసేపు తింటా, అవన్నీ చేస్తా. సో చాక్లెట్స్ ఎక్కువ తినేదానివా చిన్నప్పుడు? నాకు ఇష్టం ఉండదు చాక్లెట్స్. చాక్లెట్స్ అంటే ఇష్టం ఉండదా? మా తమ్ముడికి బాగా ఇష్టం. తమ్ముడికి బాగా ఇష్టం, బాగా చాక్లెట్స్ ఎక్కువ తింటాడు. ఫుల్గా. కానీ సుమా గారు షోకి కూడా తీసుకొని వచ్చారుగా. చాలా బాగా ఇచ్చింది. సో మొత్తానికి అయితే నువ్వు తమ్ముడు ఇద్దరు వెళ్ళారు షోకి. ఎవరు బాగా చేశారు, నువ్వా తమ్ముడా? ఇద్దరం బాగా చేసాం. ఇద్దరు ఎక్కువ. ఎవరు ఫన్నే ఒక్కరు వరకు వచ్చింది. తమ్ముడికి అంటే తమ్ముడు బాగా చేసినట్టే కదా. అవును. మరి ఇద్దరం బాగా చేసాం అన్నా. బాగా చేయడం వేరు. అంటే బాగా చేయడం వేరు, ఇది ఫన్ ఎక్కువ వచ్చింది వేరు. ఓ ఇలా కూడా కోడ్ ఉంటుందా సార్? ఉంటది. ఎస్ సార్ చెప్పండి. అంటే లైక్ చిన్నప్పటి నుంచి అంటే దీవెనని అంటే జబర్దస్త్లోకి తీసుకెళ్లేటప్పుడు కానీ అంటే మీ కేరింగ్ కానీ అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ కానీ మీరు ఎలా చేసేవాళ్ళు షూట్ టైంలో? తను ప్యాంపరింగ్ చేయడం, తన డ్రెస్సింగ్ కానీ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా డ్రెస్సెస్ సెట్ చేసుకోమని చెప్పేవాళ్ళు, లేకపోతే లాంగ్ నుంచి రావడం, ఇదంతా చాలా ఉండేది. అంటే చాలా ఎక్కువగా కేర్ తీసుకోవడం, ఒక సపరేట్గా పాపం వాళ్ళని కూర్చోబెట్టుకోవడం, ఎండ వాన డే అండ్ నైట్స్ షూట్స్ టైమింగ్స్ ఏం ఉండేవి కదా ఆ టైంలో, మేము కూడా చూసేవాళ్ళం కాబట్టి. సో ఆ హార్డ్ వర్క్ ఎలా ఉండేది? అంటే ఆ స్టైల్ నుంచి ఒక స్టార్డమ్ రావడం అనేది అంత ఇంపాసిబిలిటీ కాదు. సో ఆ ఇంపాసిబుల్ కాస్త పాసిబుల్ ఎలా చేయగలిగారు యాజ్ ఎ ఫాదర్గా? స్టార్టింగ్లో అంటే యాక్చువల్గా దీవెన చేస్తుందని మేము అనుకోలేదు. జస్ట్ అంటే చిన్నప్పటి నుంచి కూడా యోధ వాళ్ళ దగ్గర చూడడము, యోధ చేసేటప్పుడు మేకప్ వేసుకోవడం. ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్లో ఏదైనా మేకప్ వేసుకునేటప్పుడు వేసేటప్పుడు యోధ పక్కన కూర్చునేది, దీవెన కూర్చొని ఇలా చూస్తూ ఉండేది. యోధకి మేకప్ వేస్తుంది, చందు చేసేటప్పుడు ఇట్లనే చూసేది, యోధక్కలాగా ఎలా వేసుకుంటుంది, ఎలా జస్ట్ ఊరికి అట్లా అప్పుడప్పుడు ఇట్లా పట్టుకోవడం అలా ఇంట్రెస్ట్ వచ్చి యోధాని బాగా అబ్జర్వ్ చేసేది. యాక్చువల్గా మేము యోధ పుట్టినప్పుడు మా దీవెన పుట్టకముందు యోధ ఫోటోనే ఉండేది మా ఫోన్లో. కానీ యోధ లాంటి అమ్మాయి కాదు అంటే అప్పటికి ఇంకా సినిమా ఫీల్ రాలేదు, కానీ యోధ అంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం, మామ అని కోడలని అట్లా. అయితే యోధని చూసి బాగా ఇంట్రెస్ట్, దీవెనకి ఏదైనా క్యాచ్ చేస్తుంది. యోధని చూసి యోధలాగానే మేకప్ వేసుకోవడం, యోధలాగా డైలాగ్ చెప్పడము, ఇదంతా కూడా మేము అంటే అబ్జర్వ్ చేసి చిన్నగా అప్పుడు మేకప్ స్టార్ట్ చేసిన చందు, యోధ వాళ్ళ డాడీ, అట్లా చిన్న డైలాగ్స్ ఇంట్లోనే ప్రాక్టీస్ చేపిస్తూ ఏదో అట్లా చిన్న డైలాగ్స్ అది చేపిస్తూ ఇంకా అలా చేయడం వల్ల మేము ఒక షో రావడము, అంటే దీవెన కోసం వచ్చిందేమో ఆ షో, నిజంగా దీవెన కోసం వచ్చినట్టు ఆ షో రావడము, దాంట్లో దీవెన చేయడము మాకు కూడా కొంచెం ఒక నమ్మకం వచ్చింది. ఓకే దీవెన చేయగలుగుతుంది అని చెప్పేసి మాకు నమ్మకం వచ్చింది. దాని తర్వాత ఇంకా చేసిన తర్వాత మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అట్లా పాపం చాలా చిన్నది, అసలు చూస్తే మరీ ఇంతనా అనిపిస్తుంది, చాలా చిన్నగా ఉంటుంది, మాటలు కూడా ప్రాపర్ రాదు అసలు. డైలాగ్స్ కూడా కొన్ని డైలాగ్స్ అర్థం కావు, అంటే కొత్త వాళ్ళకి, చూసే వాళ్ళకి, అంటే మనకంటే తెలుస్తుంది కొంతమందికి, కానీ కొన్ని డైలాగ్స్ అర్థం కూడా కావు. కానీ ఆ శారీ కూడా అసలు దాన్ని మెయింటైన్ చేయడము, మా అమ్మ అనేది అసలు నేనే అంత మెయింటైన్ చేయలేను, నువ్వు అంత చిన్న గింత ఉన్నావు, ఆ శారీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు అనేది మా అమ్మ అప్పుడప్పుడు. ఆ శారీ కట్టుకొని కానీ ఆ స్టేజ్ మీద కానీ చాలా పాపం బాగా నేర్చుకునేది డైలాగ్స్. ఎంతసేపు అయినా సరే ప్రాక్టీస్ చేసేది, చేపిస్తే మాత్రం బాగా ప్రాక్టీస్ చేసేది. అసలు మెయిన్ ఏంటంటే గుర్తుండటం, అదే అనుకుంటా. నాకు చాలా ఒకసారి ఏం గుర్తుండవు, నాకు చాలా మతిమరుపు ఉంటుంది. కానీ దీవెనకి ఒకసారి ఏదైనా డైలాగ్ చెప్పినామంటే అది ఒక గుర్తుండిపోయింది. ఇంకా డైలాగ్స్ నేర్పిస్తే మాత్రం స్టేజ్ మీద ఒక్కసారి కూడా ఎప్పుడు మిస్ చేయడం కానీ ఏది ఉండదు. ఇంకా కొన్నిసార్లు స్పాట్లో కూడా కొన్ని డైలాగ్స్ అనేస్తుంది. వాళ్ళకి తెలుస్తుంది స్పాట్లో, అంటే జడ్జెస్కి ఎక్కువ తెలియకపోయినా ఒక్కోసారి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కదా. ఒక్కోసారి బాగా చేయడం, చాలా హార్డ్ వర్క్ చేసేది. అంటే మేమంటే ఇంకా ఒక్కోసారి నిద్ర కూడా కొన్ని అంటే జబర్దస్త్ కంటే ఎక్కువ మాకు పెద్దగా ఏమి ఇబ్బంది ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే పిల్లలు కాబట్టి సెకండ్ ఎపిసోడ్కి అట్లా 8 కల్లా అట్లా చేసేసి వచ్చేసేవాళ్ళం. కానీ కొన్ని మూవీ షూటింగ్స్ కానీ అప్పుడు సీరియల్స్ కూడా చేసింది. సీరియల్స్కి వెళ్ళినప్పుడే కొంచెం నాకే ఎట్లా అనిపించేది, పొద్దున్నే మార్నింగ్ లేపాలంటే నాకు అస్సలు లేకపోతే కాదు. పాపం మంచి నిద్రలో ఉంటుంది, 6కి 5కి అట్లా లేవాలంటే నాకు అస్సలు లేకపోతే అవ్వదు పాపం. కానీ ఎంత నిద్రలో ఉన్నా టక్కున దీవెన అనగానే లేస్తుంది. షూటింగ్లో అయినా సరే, అలా నైట్ షూటింగ్ అయినా సరే, వాళ్ళకి ఒక్కోసారి మూవీ షూటింగ్స్ నైట్ ఉన్నాయి. నైట్ వెళ్ళినప్పుడు కూడా పాపం వాళ్ళు అనుకుంటారు పాపం చిన్నపిల్ల చేస్తుందో చేయదో అనుకుని ఒక్కోసారి పడుకుని జస్ట్ వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ గారు వాడు వచ్చేసి దీవెన అనగానే టక్కున లేసి వచ్చేది. వాళ్ళు నిజంగా షాక్ అయ్యేటోళ్ళు. అది పిల్లలు మామూలుగా నిద్ర లేస్తే చాలా మారం చేస్తారు, కానీ దీవెన మాత్రం పాపం ఎంత నిద్రలో ఉన్నా
మళ్ళీ లేసి మళ్ళీ ఆ మూడ్లోకి రావడము అదంతా కూడా చాలా బాగా చేసేది. నాకు అప్పుడప్పుడు అనిపించేది పాపం నిద్ర లేనప్పుడే అనిపించేది. కానీ మరి ఒక ఇంత పేరు రావాలంటే మరి ఏదో ఒక ఇది ఉండాలి కదా! ఎంత కష్టం ఉంటేనే రాదు. అందరికీ రాదుగా అవకాశం. అవును. అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే మంచి పేరు రావడమో, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళకున్న టాలెంట్ అది. టాలెంట్ వల్ల ఇంత పేరొచ్చిందని మేము అనుకుంటాము. దానికి మేము ఏదో మా వంతుగా మేము హెల్ప్ చేసాం అంతే. చూసారా? అంటే యోధా వల్ల మీరు కూడా స్టేజ్ ఎక్కి పర్ఫార్మెన్స్ చేసే రోజులు కూడా ఉండేవి. ఫెస్టివల్ చేసాం టైంలో కదా! గానీ ఇవన్నీ చాలా చేశారు. అవును. యాజ్ ఏ ఫాదర్ క్యారెక్టర్స్ గానీ, ఫ్రెండ్ క్యారెక్టర్స్ గానీ, టీమ్ లీడర్స్ చేశా. దాంట్లో కూడా చేశారు. అవును. సో, అంటే బయటికెళ్ళిన తర్వాత అంటే ఫస్ట్ టైమ్ ఆ గుర్తింపు వచ్చేటప్పుడు ఆ ఫీలింగ్ వేరుంటుంది. చాలా సో, అది ఎలాగా స్టార్ట్ అయింది స్టార్టింగ్‌లో? ఫస్ట్ నేను చెప్పాలంటే ఫస్ట్ స్కిట్టే దీవెనది. ఫస్ట్ స్కిట్ ఒక్క డైలాగ్‌తోనే అసలకి ఇంకా మొత్తం అప్పుడు యూట్యూబ్‌లో గాని, కింద కామెంట్స్ గాని అసలు అప్పటికి ఇంకా దీవెన పేరు తెలియదు. అయినా సరే చిన్న పాప భలే చెప్పింది అయి మేము చూసేవాళ్ళం కదా! ఫస్ట్ ఎంత ఆనందం ఉంటది. ఎప్పుడొస్తదా అని. ఇంకా చూసిన తర్వాత ఇంకా అది చెప్పలేము ఇంకా దాని మాటల్లో. బయటికెళ్ళినప్పుడు గుర్తుపట్టి దీవెన కదా! నువ్వు జబర్దస్త్‌లో వస్తావు కదా! జబర్దస్త్‌లో వస్తావు అంటే ఆ ఫోటోస్ తీసుకోవడం గాని, సెల్ఫీస్ తీసుకోవడం నాకు అసలు అది ఒక తండ్రిగా లేకపోతే ఇంకా అది చెప్పలేని ఆనందం మాకు చాలా అనిపిస్తది. మళ్ళీ బయట ఈవెంట్స్‌కెళ్ళినప్పుడు అప్పుడు రాకేష్ గారితో బాగా ఈవెంట్స్‌కెళ్ళేది బయటికి. బయటికెళ్ళినప్పుడైతే ఇంకా అసలకి ఆ క్రౌడ్ గాని, వాళ్ళు అరవడము స్టేజ్ మీదకి రాంగానే దీవెన మెయిన్‌గా ఇంట్రొడ్యూస్ చేయంగానే దీవెన అనంగానే అసలు బాగా అరవడము, గోల చేయడం అది అంటే చాలా మందికి రాదు కదా అవకాశం. అంత భలే అనిపిస్తుంది. మనం అక్కడ ఉండి ఏ హీరో వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు అరుస్తా ఉంటాం. అలాంటిది మా పాప వచ్చింది స్టేజ్ మీదకొచ్చినప్పుడు అరవంగానే అదొక ఒక్కోసారి చాలా ఫీలింగ్ అనిపిస్తుంది. చాలా చాలా అసలు బాగా ఎమోషనల్. అనిపిస్తది. సో, దీవెన నువ్వు మరి అబ్బా! క్లాప్స్ కొట్టుకుంటున్నావా నువ్వు? సో, మరి నీకు నీ ఫ్రెండ్స్ నీకు చెప్పేటప్పుడు కానీ, నీకు అలా బయటికి వెళ్ళి నీతో సెల్ఫీస్ దిగేటప్పుడు కానీ, నీకు పర్సనల్‌గా నీకేమనిపిస్తది? నీకే ఆలోచన వస్తుంది అలా సెల్ఫీ దిగేటప్పుడు? జబర్దస్త్‌లో చేస్తున్నా, నాతో ఒకళ్ళు ఫోటో దిగుతున్నారు అట్లా అనిపించింది. అట్లా అనిపిస్తుందా? నేను కూడా సెలబ్రిటీయే హ్మ్. అని అనుకుంటావా? హ్మ్. ఇంకా బాగా రెడీ అవ్వాలని అనుకుంటావా? అంటే వాళ్ళు ఎట్లా ఏస్తారో అట్లనే ఉంటా. ఇంకా బాగా రెడీ అవ్వాలని ఏం లేదు. అలా ఏం లేదా? ఓకే. సో, నీకు బాగా ఫేవరెట్ డ్రెస్ ఏంటి నీకు? లంగా జాకెట్. సో, నువ్వు ఇప్పుడు ఈ మధ్య ఏమైనా చేసావా జబర్దస్త్‌లో గానీ? శ్రీదేవి డ్రామా కంపెనీ అయితే చేశా. మళ్ళీ ఇప్పుడు నీకేమైనా ఫిలిమ్స్‌లో చేయాలనుందా? మహేష్ బాబు గారితో సినిమా చేయాలనుందా దీవెన? ఉంది. ఆ! దీవెన ఇఫ్ ఇన్ కేస్ మహేష్ బాబు గారి సినిమాలో ఆపర్చునిటీ వచ్చి, ఒక అవకాశం వచ్చి, దీవెన నువ్వు ఎలాంటి ఆడిషన్ ఇవ్వక్కర్లేదు నాన్న. ఇలాగా మహేష్ బాబు గారికి ఒక మంచి డాటర్ క్యారెక్టర్, ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చారనుకో. నువ్వు ఫస్ట్ మహేష్ బాబు గారితో ఏం చెప్తావు? నేను మీ పెద్ద ఫ్యాన్ అని. ఇంకా థ్యాంక్ యూ అమ్మా అంటారు. సెల్ఫీ దిగుతా. సెల్ఫీ దిగుతాం ఆఫ్ కోర్స్. నేనైనా నువ్వైనా ఎవరైనా దిగుతారు. అలా కాకుండా ఇంకేమైనా చెప్పాలని ఉందా మహేష్ బాబు గారికి? ఇంకేం చెప్పాలని లేదా? ఓన్లీ ఇష్టం అంతే. ఎందుకు ఇష్టం అంటే తెలీదు. ఇష్టం కాబట్టి ఇష్టం. ఇష్టం కాబట్టి ఇష్టం. సో, ఇంకా ఇంకా ఏం చేస్తుంటది దీవెన మరి ఇంట్లో? యూట్యూబ్‌లో చేస్తూ ఉంటావు కదా దీవెన? చేస్తున్నా. అన్నీ చెప్తూ ఉంటావు కదా వ్లాగ్స్. మరి ఇక్కడ చెప్పు ఒకసారి ఒక వ్లాగ్ నువ్వు ఎలా చేస్తావు చెప్పు. నేనే తీస్తా వీడియో. అంటే పట్టుకోదండి. ఓకే. అగో నాన్న వీడియో పట్టుకున్నారు, రికార్డ్ చేస్తున్నారు. ఇవ్వు మీరే ఫస్ట్. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జబర్దస్త్ దీవెన ఛానల్. హాయ్ అండి, నేను మీ దేవనాని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు జబర్దస్త్ దీవెన ఛానల్. ఓకే, ఈ రోజు అయితే మేము సుమన్ టీవీకి ఇంటర్వ్యూకి వచ్చాము. మన యాంకర్ మంజుష గారు కూడా ఉన్నారు. ఒకసారి అందరికి హాయ్ చెప్పండి. హాయ్. ఇప్పటిదాకా మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు. ఇంకా ముందు కూడా మంచి క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నాము. సో, ఇంకా పెద్దయ్యాక ఏమి ఇవ్వాలనుకుంటున్నావు దీవెన? హీరోయిన్ మిస్ వరల్డ్. అమ్మో, చాలా పెద్ద టార్గెట్ పెట్టింది. ఆహా, ఈ టార్గెట్ ఎవరంటే వీళ్ళ ఫ్రెండ్ ఉంది అనంత్. వాళ్ళిద్దరు కలిసి ఇట్లా అనుకుంటారు అనమాట. మిస్ వరల్డ్. ఏకంగా మిస్ వరల్డ్. ఇంకా మిస్ వరల్డ్ అంతే. మనం టైటిల్ పట్టుకుని మనం టైటిల్ కోసం వెయిట్ చేయాలి సార్. ఓకే. సో, మిస్ వరల్డ్ అవ్వాలంటే ఏం ఉండాలిరా? అందం అన్ని ఉండాలి, చదువు అన్ని ఉండాలి, డిసిప్లిన్. వాళ్ళకి అన్ని మిస్ వరల్డ్ కి ఏమేం చేయాలి, ఎలా ఉండాలి అన్ని చూస్తా ఉంటారు యూట్యూబ్ లో. గేమ్స్ ఎక్కువ చూస్తావా? గేమ్స్ ఎక్కువ ఆడతావా? తక్కువ. టీవీ ఎక్కువ చూస్తావా? అది కూడా తక్కువే. సో, మరి వ్లాగ్స్ ఇవన్నీ చేసేటప్పుడు, రీల్స్ ఇవన్నీ చేసేటప్పుడు బాగా ముస్తాబ్ అవుతావా? నీకు ఇంట్రెస్టేనా మంచిగా రెడీ అవ్వాలని? మ్యాచింగ్ స్టిక్కర్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. నాకు మ్యాచింగ్ అంత ఇష్టం ఉండదు. అంటే
మ్యాచింగ్ అంటే మొత్తం ఒకటే ఉంటది కదా, వేరు వేరు పెట్టుకుంటా డిఫరెంట్. ఓ డిఫరెంట్ కాంట్రాస్ట్ పెడతావు. ఓ ఇది ఎలా నేర్చుకున్నారా? ఇది ఎలాగా మ్యాచింగ్ మా ఉండదు? అమ్మ. అమ్మ చెప్పారా? సో ఫైనల్ గా అలా ఉందన్నమాట. ఏది వేసినా డ్రెస్ మాత్రం కుచ్చుకొని వేస్తే మాత్రం కష్టం, గుచ్చుకునేది అయిపోతుంది. అస్సలకి ఏమైనా అది ఎంత ఎవరైనా బాగున్నా. అమ్మో అస్సలు ఉంచుకోరు. నువ్వు అది ఎంత పెద్ద ₹1,00,000 2 లక్షలు కానీ ఆ డ్రెస్ కుచ్చుకుంటే ఇంత కుచ్చుకున్నా గుచ్చుకుంటుంది నాకు ఈ అంతే. డ్రెస్ వద్దు. ఇంకా వాళ్ళ మొహాలు చూడాలి, ఇంకా అస్సలకి ఒక రకంగా పెడతారు. ఒకవేళ మాకు నచ్చింది అయితే కుచ్చుకునేది కూడా మేము వేసుకుంటాం. ఓ అది మీకు నచ్చింది అయితే. మనసుకి నచ్చాలి. మనసుకి నచ్చాలి అంటే ఎలా ఉండాలి ఇంట్రో? మాకు చూడంగానే ఇట్లా కంఫర్టబుల్ ఉంటుంది అని మాకు అనిపించాలి, అది ఉండకపోయినా. అది ఉండకపోయినా మీకు అనిపిస్తే చాలు. ఓకే, ఒకవేళ నీకు ఇష్టమైన వస్తువు నాన్న కొనలేదు అనుకో, అప్పుడు నీ స్ట్రాటజీ ఎలా ప్లే చేస్తావు? అంతే, ఇట్లా కొనిపించలేదు నాన్న, తమ్ముడికి కొనిపించాడు అట్లా. అట్లా అంటావు? అట్లా అంటే ఒకదాన్నే బెడ్రూమ్ లోకి వెళ్ళి ఇట్లా ఏడుస్తా. ఎట్లా? ఓన్లీ ఇట్లా తమ్ముడికే కొనిపిస్తున్నా, నాకేం కొనిపించట్లేదని. సో ఫేవరెట్ ఫుడ్ ఏంటి మరి? నాన్ వెజ్ లో అయితే బోటి. ఓ వెజ్ లో ఒకటి బాగుంటుంది అయితే కాకరకాయ. చాలా ఫేవరెట్ మంది కలర్? పింక్, బ్లాక్, పర్పుల్. పింక్, బ్లాక్, పర్పుల్. ఫేవరెట్ ఐస్ క్రీమ్? బటర్ స్కాచ్. బటర్ స్కాచ్. ఓ అయితే ఒకసారి దీవెన పక్కన యోధాని కూర్చోబెట్టాలని ఉంది నాకు. ఎలా కూర్చోబెట్టండి. యోధా రారా. ఇప్పుడు ఏంటంటే నాకు ఫస్ట్ చిట్టి తల్లి గురించి కొన్ని విషయాలు లీక్ చేయాలి. నాకేం అట్లా అలా ఏం ఉండవు. అంత ఓపెన్ బుక్ అయితే చెప్పవా? ఏం చెప్పాలి? చిన్న పిల్లలాగైతే బిహేవ్ చేయదు, చాలా మెచ్యూర్ గర్ల్ గా మంచిగా. అంటే తనతో ఒక 2 hours స్పెండ్ చేస్తే మీరు ఏదో చిన్నపిల్లలతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది, మీ మదర్తో కానీ మీ సిస్టర్తో కానీ స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అంత కేరింగ్ పర్సన్. దీవెన నచ్చితే చాలా బాగా చూసుకుంటది. సూపర్ దీవెన, చూసావా? క్వాలిటీ తెలిసింది మాకు. సో నువ్వు ఏదైనా క్వశ్చన్ దీవెనకి అడగాలంటే ఏ క్వశ్చన్స్ అడుగుతావు? యోధకి ఇష్టమా, అననకి ఇష్టమా? యోదక్క. అదే అనన్ ఇష్టమా, నేను ఇష్టమా? యోదక్క. అనన్కి కూడా తెలుసు నేను ఇష్టం, బాగా ఇష్టం. ఓకే, చిన్నప్పటి నుంచి షూటింగ్ లో ఫస్ట్ యోధక్క నీకు ఆకలేస్తుందా అని అంటది. నాకు ఆకలేస్తుంది అంటే నాకు కూడా ఆకలేస్తుంది అంటది. ఇప్పుడు ఏమైనా తింటావా, పిజ్జా తింటావా అంటే యోధక్క ఏం తీసుకుంటది, నాకు కూడా అదే. యోధక్క ఈ కలర్ వేసుకుంటే డ్రెస్, నాకు కూడా అదే. యోధక్క తింటుందా, ఓకే నేను కూడా తింటా. యోధక్క 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 చిన్నప్పటి నుంచి అంతే. వీళ్ళిద్దరు సిస్టర్స్, ఓన్ సిస్టర్స్ అనుకుంటారు అవును. ఇప్పటికి కూడా. ఇంకా యోధా యోధా సిస్టర్. సిస్టర్స్ అంటే వీళ్ళిద్దరే అనుకుంటారు. సో నీకు ఎందుకు యోధా అంటే అంత ఇష్టం రా దీవెన? మంచిగా చూసుకుంటుంది, చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది, మంచిగా కేరింగ్ తీసుకుంటుంది కాబట్టి ఇష్టం. సో యోధకి ఏం తింటావు, నువ్వెందుకు అదే తింటావు? యోధకి ఏ డ్రెస్? యోదక్క తినేది చాలా బాగుంటుంది కాబట్టి అది నేను తింటా. మరి ఏ కలర్ వేసుకుందో అదే నువ్వెందుకు వేసుకుంటావు? యోదక్కకి అది ఇష్టమైన కలర్ కాబట్టి. యోధకి అది ఇష్టం, మరి నీకు ఇష్టమైంది? యోదక్కకి ఏమి ఇష్టం, నాకు కూడా అదే ఇష్టం. తిప్పి తిప్పి మార్చి మార్చి ఏది అడిగినా అదే వస్తుంది. సో యోధకి పెద్ద అయిపోయింది? నేను కూడా పెద్దయింది. లేదు, అంత హైట్ రాలేదు. ఇందాక కదా మీరు అన్నది హైట్ అయ్యానని. అంటే యోధకి అంత హైట్ అవ్వలేదు కదా. అది ఇందాక మీరు చెప్పలే కదా. మరి ఇప్పుడు పక్కన కూర్చుంది కదా, ఇందాక యోధ లేదు కదా. ఆ ఏజ్కి అది గొప్ప. జర తగ్గేదేలే అంటున్నారు. వామ్మో వామ్మో. ఎస్. సో నీ గురించి యోధక్కని అడుగు కొన్ని క్వశ్చన్స్. చందమామ ఇష్టం అయితే దీవెన్ ఇష్టం. బా మామూలు క్వశ్చన్ కాదు ఇది. ఇప్పుడు చెప్పాలి కదా. ఇద్దరు ఇష్టమే. లేదు ఒకళ్ళే. ఒక్కలే. ఒక్కళ్ళంటే కష్టం. చెప్పండి వాడి నా ఫ్రెండ్. చెప్పానండి, నన్ను అన్నారు కదా, చెప్పానండి. ఇద్దరు చెప్పురా. ఒక్కలే చెప్పాలరా. లేదు ఇద్దరు ఇద్దరు డాడీ ఇష్టం, కాదంటారా? దీవెన్ గాడి ఇష్టం. దీవెన్ అంటే వీళ్ళ తమ్ముడు, వాడు నా ఫ్రెండ్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ వాడు. వాళ్ళ చెల్లి అంటే దీవెన ఫ్రెండ్స్. కానీ వీళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు? అసలు వాడు అసలు యోధ అంటే పిచ్చి, మామూలు పిచ్చి కాదు అసలకి. నన్ను కూడా లెక్క చేయడు ఇంకా యోధ ఉంటే అసలే. సో అందుకే ఎంత క్యూట్ గా అడిగింది చూసావా? క్యూట్ గా అడిగింది కానీ క్వశ్చన్ వామ్మో. చూస్తాడు ఇంటర్ చూస్తే, వామ్మో. చూస్తే నేను చెప్పలేక మళ్ళీ ఇంకా ఇద్దరు మళ్ళా. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ లో ఫెయిల్, అంతే. నువ్వే గెలిచావు, నువ్వే విన్. యోదక్క కూడా ఒకటే కదా అడిగింది.
మళ్ళీ నీకు అడిగిపిస్తాను రా. మీరు అడిగితే బాగుంటుంది, మేమేం అడగాలి? అంటే మీ ఇద్దరు గురించి నాకన్నా మీ ఇద్దరు గురించి ఒకరికి బాగా తెలుసు కాబట్టి మీకు తెలియదు కాబట్టి మీరు అడగాలి, మీరు తెలుసుకోవడానికి. ఏం అడిగినా చెప్పట్లేదు కదా. ఇప్పుడు చెప్తుంది, నేను వచ్చానుగా. సో మరి యోధక్కని ఎప్పుడైనా మిస్ అయ్యావా? ఎప్పుడు మిస్ అయ్యావు? నీ ఒక్కదాన్ని షూటింగ్కి వెళ్ళినప్పుడు. నువ్వు ఒక్కరిదానివే షూటింగ్కి వెళ్ళేటప్పుడు మరి కాల్స్, వీడియో కాల్స్ ఎప్పుడైనా మాట్లాడుకున్నావా? మాట్లాడుకుంటారు. అవును, ఓ నీకుందా ఫోను? నాన్నదే. నాన్న ఫోన్ నుంచే. ఓకే. సో అంటే లైక్ దీవెన చిన్నప్పటి నుండి అంటే నీ స్కిట్స్ లో చేసేటప్పుడు దీవెనకి నువ్వు ఎలా చెప్పేదానివి? దీవెన ఎలా రిసీవ్ చేసుకునేది? ఫస్ట్ ఎవరు చెప్పినా ఏమో ఎక్కుతుందో మైండ్కి లేదో తెలియదు, కానీ నేను వెళ్ళి చెప్తా ఫస్ట్, ఇలా చేయి దీవెనమ్మా, ఇది చెప్పు డైలాగ్ అంటే సేమ్ నేను ఎలా చూపించానో సేమ్ అదే చేసిద్ది. బాగా మెమొరీ పవర్ ఎక్కువ, నేనేం చెప్పినా గుర్తుపెట్టుకుంటుంది. అంటే ఫాలో అయ్యి మంచిగా అంటే తనకి ఇష్టమైనట్టు దాన్ని కొంచెం మార్చుకొని చెప్తుంది. సో ఇద్దరు వేరియేషన్స్ అన్ని తనలోనే ఉంటాయి అనమాట. సూపర్. అంటే మంచి గ్రాస్పింగ్ పవర్ ఉంది. చాలా చూస్తే ఎమ్మటే ఇలా పట్టేస్తుంది, క్యాచ్ చేస్తుంది. బాగా చదువుకుంటుందా దీవెన? బాగా చదువుతుంది. లీడర్ ఆమె, స్కూల్ లీడర్, క్లాస్ లీడర్. అమ్మో, ఇప్పటికీ కూడా కాదు, ఇప్పుడు సిపిఎల్ ఓటింగ్స్ వరకు చేశారు కానీ తినేలేడు. వెరీ గుడ్. సో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? అన్ని, ఆల్ సబ్జెక్ట్స్, కానీ ఎక్కువ మ్యాథ్స్. అమ్మో నాకు మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ రాదు. మీకు కూడా నా సార్? అసలకి చాలా దూరం. నేనైతే బాత్రూమ్ మ్యాథ్స్ అంటే. వెరీ గుడ్. సో అయితే బాగా చదువుకుంటున్నావు. సో ఇంకా బాగా చదువుకొని ఇంకా బుద్ధిగా ఉండి మంచి నేమ్ అమ్మ నాన్నకి తీసుకొచ్చి ఇంకా మంచి ప్రోగ్రామ్స్ అయ్యి ముఖ్యంగా మిస్ వరల్డ్ అయ్యి, ఓకే మిస్ వరల్డ్ అయ్యి హీరోయిన్. అప్పుడు యాంకర్ చేస్తాను చెప్పాను, ఇప్పుడు నేనే యాంకరింగ్ చేస్తాను. ఓకే. సో నువ్వు మిస్ వరల్డ్ అవ్వగానే ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇవ్వాలి, ఓకేనా? సో అన్ని బాగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ దీవెన సార్. నిజంగా అంటే లైక్ చిన్నప్పటి నుండి పాపం అంటే ఎంతో కష్టపడి డే అండ్ నైట్ ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చి అంటే వాట్ ఈస్ దీవెన అనేది పీపుల్కి అంటే ఏపీ తెలంగాణ రెండు తెలుగు స్టేట్స్ ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా మీరు కష్టపడ్డారు. సో దీవెన అన్న దీవెన ఫాదర్ అన్న అందరికీ తెలుసు. సో మంచి వ్లాగ్స్ చేస్తున్నారు, మంచి వీడియోస్ పెడుతున్నారు. సో ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా మంచిగా అవ్వాలి, ఇంకా మంచి గ్రోత్ అవ్వాలి మీ ఛానల్ కానీ, పాప కెరియర్ వైడ్ కానీ ఇంకా మంచి కెరియర్ మంచి పొజిషన్ లో ఉండాలని మా సుమన్ టీవీ వ్యూవర్స్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరికి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.